కేసీఆర్ స్టేట్స్ మ్యాన్లా మాట్లాడితే రేవంత్ స్ట్రీట్ రౌడీలా చీప్గా మాట్లాడిండు. ఫ్రస్ట్రేషన్లో రేవంత్ ఏదేదో మాట్లాడుతున్నాడు. మంత్రి ఉత్తమ్ ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నాడు. కేసీఆర్ లేవనెత్తే అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నివృత్తి చేయాలి, లేదంటే సమాధానాలు చెప్పాలి. కానీ మరుగుజ్జు సంకుచిత మనస్తత్వంతో మాట్లాడుతున్నారు. ఇక వాళ్ళతో పెట్టుకోకురా, ఓ 2 రోజులు వాళ్ళని వదిలేరు. వాళ్ళు మరుగుజ్జులు అంటాను, మిమ్మల్ని మరుగుజ్జులు అంటాను, సంకుచిత మనస్తత్వం అంటాను, లేకపోతే ఉత్తమ్ కుమారుని ఉత్తర కుమారుడా అంటాడు, దేనికి పనికిరారంటాను. జర వదిలిపెట్టురా వాళ్ళడు. అనవసరంగా మీరు కాంగ్రెస్ వాళ్ళు నిద్రపోతున్నోని లేపి మరి తనిచ్చుకున్నట్టయింది. వీళ్ళు ఏమంటాడు, ఏకంగా కేసీఆర్ స్టేట్మెంట్ మాట్లాడితే రేవంత్ రెడ్డి చాలా చీప్గా రౌడీలాగా మాట్లాడినా అంటే ఆయన భాష మరి మొదటి నుండి ఆయనకు అలవాటైన భాష వత్తది తప్పించి ఉన్న పలంగా ఇప్పుడు యేసుక్రీస్తులాగా నీతి బోధలు చెప్పమంటే ఆయన వల్ల కాదు. పాలమూరు రంగారెడ్డికి 90 టీఎంసీలను కేటాయిస్తూ కేసీఆర్ ప్రభుత్వం జారీ చేసిన 246 జీవోను 45 టీఎంసీలు చాలంటూ కాంగ్రెస్ సర్కారు రాసిన లేఖను చూపుతున్న హరీష్ రావు. ఒక్క దెబ్బతోటి మీ దొంగతనం మొత్తం బయటికి తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టినట్టు అయింది. 45 టీఎంసీలు చాలని ఇచ్చిన లెటర్, ఆ లెటర్ దొరకబట్టిండ్రు. కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టిన 48 గంటల్లోపే వాళ్ళు 48 టీఎంసీలు చాలు మాకు అని చంద్రబాబు నాయుడుతోటి అటు కేంద్రంతో పెట్టుకున్న ఇక ఒప్పందాన్ని బయటకు తీసుకొచ్చి చూపించింది. 45 టీఎంసీలకు ఎట్లా ఒప్పుకున్నారంటే పాపం మరి వాళ్ళకేం ఇబ్బంది కలిగిందో. ఇది ఒప్పుకోకపోతే మేడం మీద ఏదైనా కత్తి ఉన్నదని చెప్పిందేమో, ఏదైనా కేసు మళ్ళీ తెర మీదకి తెస్తామన్నారో ఏమో. ఇక అన్నీ ఆలోచించుకోవాలిగా, అన్ని గట్ల అడిగితే ఎట్లా హరీష్ రావు గారు. పాలమూరు రంగారెడ్డిలో 90 టీఎంసీల హక్కును నీళ్ళొదులుతారా? ఇది కాంగ్రెస్ చేస్తున్న చారిత్రక తప్పిదం, తెలంగాణకు తీరని ద్రోహం. ఎన్ని తప్పిదాలు చేసిండ్రు. 2009లో ఇవ్వవలసిన తెలంగాణ 2014 వరకు జరిపి 1200 మంది సాగుకు కారణమైంది. అంతకంటే పెద్ద తప్పిదమా ఇది? ఏదో నీటి కాలంలో పారుకుంటూ పోతానేగా ఇడిచిపెడతాం మనకేంది అనుకుంటాను నేను. మరి అవి మనం తాగే నీళ్ళని వాళ్ళకి అర్థమైతే లేదు, మన పొలాలకు రావాల్సిన నీళ్ళని అర్థమైతే లేదు. ఇక అంతా ఇదే ఉన్నది. డిపిఆర్ వెనక్కి వచ్చినా ఎందుకు ఈ మౌనం? ఎవరి డైరెక్షన్లో మీరు పనిచేస్తున్నారు? ఎవరి డైరెక్షన్లో పనిచేస్తున్నారు తెలియదా? అంటే తెలిసినా కూడా ప్రజలకు ఇడిచిపెడతానులా. ప్రజలు చంద్రబాబు నాయుడు పేరు చెప్పాలని ఆశపడుతున్నారా? ఇక మరి ఎవరి డైరెక్షన్ తెలియదా? ఎవరు నటించమంటే నటిస్తానని తెలియదా? కర్త కర్మ క్రియ అన్నీ చంద్రబాబు నాయుడే తెలంగాణ నాశనం చేయడానికి. డైరెక్షన్ అయినదే, నిర్మాత అయినే, యాక్టర్ అయినే, నటీనటుల ఎంపిక కూడా ఆయనే చేసుకుంటాడు. ఏ పాత్రకు ఎవరు సూటబుల్ అవుతారు, ఇప్పుడు నా చేతిలో ఎవరు నటించాలి అనేది మొత్తం చంద్రబాబు నాయుడు డిసైడ్ చేస్తాను ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్లో.